రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు రక్షించడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, పార్కుల పరిరక్షణే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని, ఈ క్రమంలో హైదరాబాదు పరిధిలో ఆక్రమణలు ఎక్కువగా అయ్యాయంటూ చెప్పారు. స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుని హైడ్రా పనిచేస్తుందని వివరించారు. స్థానిక సంస్థల ద్వారా నోటీసులు ఇచ్చాకే ఆక్రమణలు కూల్చివేతలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని కొట్టివేయాలని ఏఐజీ న్యాయస్థానాన్ని కోరారు. ఇక హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు ఇప్పటి వరకు హైడ్రా ఎన్ని కట్టడాలు కూల్చివేసిందని ప్రశ్నించింది. ప్రతి కూల్చివేతలను నిబంధనలు పాటించారని ప్రశ్నించింది. ఇక హైడ్రా కూల్చివేతలపై పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది. చెరువులు ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయించారని కూడా ప్రశ్నించింది. 60 గజాలైనా 60 ఎకరాలైనా సరే నిబంధనల ప్రకారమే కూల్చివేయాలని కూడా స్పష్టం చేసింది హైకోర్టు. ఇక జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కూడా నిబంధనలను పాటించాలని ఫామ్ హౌస్కు సంబంధించి అన్ని పత్రాలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక అలాగే ఇన్నేళ్లుగా అధికారులకు ఎఫ్టీఎల్ గుర్తుకు రాలేదని కూడా హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. రైట్, జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు రక్షించడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, పార్కుల పరిరక్షణకే హైడ్రా ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని, ఈ క్రమంలో హైదరాబాదు పరిధిలో ఆక్రమణలు ఎక్కువయ్యాయని తెలిపారు. స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుని హైడ్రా పనిచేస్తుందని వివరించారు. ఇక స్థానిక సంస్థల ద్వారా నోటీసులు ఇచ్చాకే ఆక్రమణ కూల్చివేతలు చేస్తున్నామని వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంబాబు, చెప్పండి, హైకోర్టు ప్రధానంగా వాయిదా పడినట్లు తెలుస్తూ ఉంది. ఏ అంశాలను సూచించింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో ప్రతిపైనటువంటి వ్యక్తి పిటిషన్ వేయడం జరిగింది. ఫామ్ హౌస్ ను కూల్చివేయాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. దీన్ని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ స్వీకరించినటువంటి నేపథ్యంలో పైన విచారణ చేపట్టింది. ఈ విషయాల్లో ప్రధానంగా అనేక అంశాలను కూడా ఇటు హైకోర్టు అయితే ప్రస్తావించి ముఖ్యంగా హైడ్రా అయితే స్వాగతించింది. హైడ్రా స్వాగతించినటువంటి హైకోర్టు దానికి సంబంధించినటువంటి అంటే హైడ్రా చేస్తున్నటువంటి పనులు అంటే అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తుంది. మరొక వైపు ఇటు హైడ్రా ఏర్పాటు గల కారణాలు కూడా దీనికి సంబంధించి ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ కూడా దానికి ఈ హైకోర్టుకి అయితే వివరించలేదు. పొద్దున జరిగినటువంటి విచారణలో అంటే మధ్యాహ్నం వాయిదా వచ్చిన సందర్భంలో హైడ్రా ఏర్పాటు దానికి సంబంధించినటువంటి జీవోలు కారణాలు ఇవన్నీ కూడా కలపాలని ఉదయం హైకోర్టులో పేర్కొన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి మధ్యాహ్నం ఈ యొక్క ఏజీ అయితే దీనికి సంబంధించిన వివరాలు కూడా స్పష్టం చేయడం జరిగింది. హైడ్రా సంబంధించినటువంటి అంశాలు ఇప్పటి వరకు ఎన్ని బిల్డింగ్లు కూల్చివేశారని చెప్పి, ఎన్ని అక్రమ నిర్మాణాలను తొలగించారని చెప్పి కూడా వివరాలు కూడా అడిగినటువంటి పరిస్థితి. కూల్చివేతలకు హైడ్రాకున్న పవర్ ఏంటని కూడా హైకోర్టు అయితే ప్రశ్నించింది. ఇటు జిహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుని ఈ కూల్చివేతలు చేస్తున్నామని చెప్పేసి హైడ్రాకు సంబంధించి హైకోర్టులో ఒక వాదన అయితే వినిపించడం జరిగింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలకు సంబంధించిన నిబంధనల ప్రకారం నడుచుకుంటామని చెప్పి కూడా ఇటు అడ్వకేట్ జనరల్ కూడా స్పష్టం జరిగింది. కూల్చివేతల ముందు ఎలాంటి న్యాయ సూత్రాలను పాటిస్తున్నారని చెప్పేసి కూడా హైకోర్టు అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి. నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేపడుతున్నామని కూడా హైడ్రాకు సంబంధించినటువంటి అంటే న్యాయవాది అడ్వకేట్ జనరల్ కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే హైడ్రా కమిషన్ కోర్టులో హాజరు కావాలని ఆదేశిస్తాము అని చెప్పి
మొత్తానికి అయితే ఈ యొక్క విచారణ అయితే వాయిదా వేయడం జరిగింది. హైదరాబాద్ తరఫున న్యాయవాది విచారణకు హాజరు కాలేదు. దీనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇది మాత్రం అటెండ్ కావడం జరిగింది. జన్వాడ ఫామ్ హౌస్ హైదరాబాద్ పరిధిలో రాకుండా పార్టీ చేశారని చెప్పి హైదరాబాద్ అది ఇటు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి అంశంలో ఈ పిటిషనర్ సంబంధించినటువంటి న్యాయవాదికి పేర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇరిగేషన్ అధికారులు ఎఫ్టీఎల్ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారని కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అటు జన్వాడ మున్సిపాలిటీ కిందకి వస్తుందా లేదా గ్రామ పంచాయతీ కిందకి వస్తుందా అని చెప్పేసి హైకోర్టు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఇటు నార్సింగ్ మున్సిపాలిటీ కిందకి వస్తుందని చెప్పేసి ఇటు తెలిపినటువంటి నేపథ్యంలోనే ఇటు ఫామ్ హౌస్ నిర్మాణానికి అనుమతి మాత్రం గ్రామ పంచాయతీ నుండి తీసుకున్నామని చెప్పి పిటిషనర్ అడ్వకేట్ తెలపడం జరిగింది. అంటే 2014 సెప్టెంబర్ లో ఈ నిర్మాణం చేశామని చెప్పి పిటిషనర్ తెలిపినటువంటి నేపథ్యంలో ఇది గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతి తీసుకున్నామని చెప్పి చెప్తున్నా కానీ నార్సింగ్ మున్సిపాలిటీ మాత్రం ఇది ఈ యొక్క జన్వాడ మున్సిపాలిటీ అంటే ఫామ్ హౌస్ వస్తుందని కూడా పేర్కొనడం. దీనిపైన అంటే మొత్తం వివరాలు కూడా పూర్తిగా విన్న తర్వాత హైకోర్టు అయితే దీనికి సంబంధించి వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కూడా నిబంధనలకు లోబడి పనిచేయాలని చెప్పి కూడా హైకోర్టు హైడ్రాకి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతుల మీద కూడా హైకోర్టు అయితే ప్రశ్నించింది. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీ సర్పంచ్ నిర్మాణానికి అనుమతించడంలో పిలిచిన న్యాయవాది సంబంధించిన విషయాల్లో నిర్మాణానికి అనుమతిని పంచాయతీ సెక్రటరీ ఇస్తారు కానీ అది సర్పంచ్ కి ఇచ్చేటువంటి పవర్ లేదని కూడా హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పేసి హైడ్రాకి అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం ఉన్నది. ఆ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించాలని హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్టీఎల్ పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చేట వరకు పిటిషన్ పెండింగ్ లో పెడదామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ అయితే హైకోర్టు అయితే వాయిదా వేసింది. రైట్ రాంబాబు, ఎప్పటికీ విచారణ వాయిదా వేసింది? ప్రధానంగా ఇంతవరకు కూడా ఎక్కడా కూడా నిరంతరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూల్చివేతలు ఎక్కడ ఇంతవరకు కూడా బ్రేక్ పడలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్ అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రదీప్ వేసినటువంటి ఏదైతే పిటిషన్కి సంబంధించి ఇప్పుడు పూర్తిగా అక్కడ కొన్ని రోజుల పాటు ఆఫ్ చేసే అవకాశం కనిపిస్తుంది, అంటే ఆ ఒక్క నిర్మాణం వరకు. సో మిగతా నిర్మాణానికి సంబంధించి ఏవైతే ప్రొసీడింగ్స్ ఫాలో అవుతుందో హైడ్రా అవన్నీ కూడా సమర్పించే అవకాశం ఎప్పటికి ఇచ్చింది, అంటే ఎంతవరకు సమయం ఇచ్చింది, ఏమైనా కోర్టు వెల్లడించిందా? ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. మొత్తానికి ఫామ్ హౌస్కు సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో కొంతవరకు కూడా హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కొన్ని సూచనలు చేస్తూ ప్రశంసించింది కోర్టు. సో మంచి నిర్ణయం చేస్తుంది హైడ్రా అంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే కొన్ని సూచనలు, కొన్ని ప్రశ్నల వర్షం కూడా కురిపించింది. వాయిదా ప్రధానంగా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.